అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. యమదూత సంభాషణం, విష్ణు దూతోక్తి అజామిలుని విముక్తి. విష్ణుదూతలు అడిగిరి, ఓ యమదూతలారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీ యమదండనకు ఎవరు తగినవారు? పుణ్యమనగా ఏమి? పాతకమనగా ఏమి? ఈ విషయములన్నిటినీ మాకు చెప్పుము. ఇట్లని విష్ణుదూతలు అడుగగా యమదూతలు ఇట్లు పలికిరి, ఓ విష్ణుదూతలారా, సావధానముగా వినుము. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశం, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్య పాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములు చేసిన వానిని దండింతుము. వేద మార్గమును వదిలి ఇష్టానుసారంగా తిరుగుచు వేద శాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదముల చేత తన్నిన వాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని మేము దండింతుము. నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుచు కులాచారం వదిలిన వారిని మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వానిని, డాంబికుని, దయాశాంతులు లేని వానిని, పాపకర్మల అందాసక్తులైన వారిని మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పువానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకొని వానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మర్చిన వానిని, అపకారం చెయ్యువానిని మేము దండింతుము. వివాహమును చెరచువానిని, ఇతరుల సంపత్తులను చూచి అసూయ పడిన వానిని మేము దండింతుము. పరుల సంతానమును చూచి దుఃఖించువానిని, కన్యాశుల్కముల చేత జీవించువానిని మేము దండింతుము. తిని చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించువానిని మేము దండింతుము. మోహము చేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచిన వానిని, నిత్య కర్మమును వదిలిన వానిని మేము దండింతుము. పరపాక పరత్యాగిని, పరపాకరుతని, పితృశేషాన్నమును భుజించు వానిని మేము దండింతుము. ఇతరుడు దానం చేయు సమయాన్న ఇవ్వవద్దు అని పలికిన వానిని, యాచించిన బ్రాహ్మణికి ఇవ్వని వానిని, నన్ను శరణుచొచ్చిన వానిని చంపువానిని మేము దండింతుము. స్నానమును, సంధ్యావందనమును విడిచువానిని, నిత్యం బ్రాహ్మణ హంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండింతుము. ఈ మొదలైన పాతకములు చేయు మానవులు యమలోకమందుండు మా చేత యాతనలు పొందుదురు. ఈ అజామిలుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీసంగలోలుడై పుట్టింది మొదలు చచ్చు వరకు పాపములు చేసినాడు. ఇతనిచే చెయ్యబడిన పాపములకు మితి లేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకముకు ఎట్లు అర్హుడగును? ఈ ప్రకారంగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో వికసించిన ముఖ పద్మములు కలవారై మేఘ సమాన గంభీర ధ్వనితో ఇట్లనిరు, ఏమి ఈ ఆశ్చర్యం? మీరింత మూఢులు. ధర్మ మర్యాదను మేము చెప్తాము, సావధానంగా వినుము. దుస్సంగమును విడిచువాడు, సత్సంగమును ఆశ్రయించువాడు, నిత్యం బ్రహ్మ చింతనమును చెయ్యువాడు యమదండార్హుడుగాడు. స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును, జప హోమాదులు ఆచరించువాడును, సర్వభూతములందు దయావంతుడను యమలోకమును పొందడు. సత్యవంతుడై అసూయ దోషరహితుడై జపాగ్నిహోత్రములను చేయుచు కర్మఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండహర్హుడు కాదు. భక్తుర్భోక్తాద్వులను సగుణ పరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటేచే తాత్పర్యంగా కలవాడు యమ మందిరానికి వెళ్ళరు. అన్నదానం ఆచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందరు. వృషోత్సర్గం అనగా ఆబోతును అచ్చుపోసి వదులుట. విద్యను గోరిన వారికి విద్యాదానం ఆచరించువాడును, పరోపకార మందాసక్తి కలవాడును యమలోకమును పొందరు. హరిని భుజించువాడును, హరినామమును జపించువాడును, వివాహములను ఉపనయనములను చెయ్యువాడును యమలోకమును పొందరు. మార్గ మధ్యమందు మండపములు కట్టించువాడును, క్రీడాస్థానములు కట్టించువాడును, దిక్కులేని శవములకు మంత్ర సంస్కారం చేయించువాడును యమలోకమును పొందరు. నిత్యం శాలగ్రామార్చనమాచరించి ఆ తీర్థమును పానం చేసి దానికి వందనమాచరించువారు యమలోకమును పొందరు. తులసీ కాష్టమాలికను మెడయందు ధరించి హరిని పూజించువారు, శాలగ్రామమును పూజించువారు యమలోకమును పొందరు.
భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను గృహమందుంచుకొన్నను యమలోకమును పొందరు. సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానమాచరించువారు యమలోకమును పొందరు. రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించిన వారు యమలోకమును పొందరు. నిత్యం అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామ అని హరినామ సంకీర్తనం ఆచరించువారు యమలోకమును పొందరు. కాశీయందు మణికర్ణికా ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతునందుని ఎడల వారు సర్వ పాపములు చేసిన వారైనను యమలోకమును పొందరు. దొంగ కళ్ళు త్రాగువారు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురు భార్యారతుడు, శ్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు మరణ కాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు. మహిమను తెలుసుకొని కాని తెలియక గాని మరణ కాలమున హరినామ సంకీర్తనం కావించువారు పాపాత్ములైనను ముక్తులగుదురు. పడినప్పుడును, తొట్రుపాటు పొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదుల చేత పీడింపబడినప్పుడును, సప్త వ్యసముల చేత పీడింపబడినప్పుడును, వశము కానప్పుడు హరి హరి అని అన్న ఎడల యమయాతన పొందరు. అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల వలె పెరిగియున్న పాపములన్నీయు భూమియందు గాని స్వర్గమందు గాని హరినామ సంకీర్తనము చేత నశించెను. మరణావస్థలో ఉన్నవారు హరినామ స్మరణను చేసిన ఎడల వాని పాపములన్నీయు అగ్నిలో నుంచిన దూదివలె నశించును. విష్ణుదూతలు ఇట్లు యమదూతలతో పలికి అజామిలుని యమదూతల వలన విడిపించిరి. తరువాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి మీ దర్శనం వలన నేను తరించితిను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి. తరువాత అజామిలుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయెను, ఆత్మహితం చేసుకొనలేకపోతిని కదా, చీచి నా బ్రతుకు సజ్జన నిందితమాయెను కదా, పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు త్రాగడి ఈ దాసీ భార్యను స్వీకరించితిని కదా, వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములైన మాతాపితరులను నీచుడై విడిచితిని కదా, అయ్యో ఎంత కష్టం, ధర్మము చెరచువారు కాముకులు నిరంతరం అనుభవించడి నరకమందిప్పుడు నేను నిశ్చయంగా పడిడివాడును. ఇది ఏమి ఆశ్చర్యం, ఇది స్వప్నమా? ఆ నల్లకత్తులను ధరించిన యమభట్లు ఎట్లు పోయిరి? నేను పూర్వజన్మమందు పుణ్యం ఆచరించివాడిను, ఇది నిజం. అట్లు కానిచో దాసీపతినైన నాకు మరణ కాలమందు హరిస్మృతి ఎట్లు కలుగును? నా జిహ్వ హరినామమును ఎట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడ, అంత్యకాలమంది స్మృతి ఎక్కడ? సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపే నేనెక్కడ? మంగళకరమైన నారాయణ నామం ఎక్కడ? అజామిలుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలం సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామ సంకీర్తన కావించువారు సమస్త పాప విముక్తులై వైకుంఠలోకమును పొందుదురు. ఇందుకు సందేహం లేదు. కార్తీక పురాణం 9వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 10వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.